ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యోబు గ్రంథం 35వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 35వ అధ్యాయం. ఈ 35వ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎలీహు యోబుకు ఇచ్చినటువంటి సందేశం. ఎలీహు యోబుకు ఇచ్చిన సందేశం. మొదటి 3 వచనాలు మనం చూస్తే, ఈ అధ్యాయంలో ఎలీహు ఇంకా మాట్లాడుతున్నాడు. మనము దేవునితో పోల్చుకోవడానికి తగం. మనం చేసేటువంటి చెడుగు, మనం చేసే మేలు దేవుని ప్రమేయం లేకుండానే జరుగుతాయి. అనేకులు తమ కష్టాల్లో ఆక్రందన చేస్తారు, కానీ దేవుడు వారి మొర వినడు. ఎందుకంటే వారికి తగినంత విశ్వాసం లేదు అనేది ఎలీహు యొక్క ప్రసంగ సారాంశం. ఈ అధ్యాయంలో దేవుని న్యాయమును గురించి యోబు పలికిన మాటలకు నేను తగిన రీతిలో జవాబిచ్చాను అని ఎలీహు అనుకుంటున్నాడు. ఈ అధ్యాయంలో యోబుకు వ్యతిరేకంగా తనకున్న మరొక ఫిర్యాదును తీసుకున్నాడు. ఎలీహు అంటున్నాడు, యోబు నువ్వేమన్నావు? పాపం చేస్తే కలిగే లాభం కన్నా నా నీతి వల్ల నాకు ఏం లాభం కలిగింది అంటున్నావు కదా. ఇదే న్యాయమని నీకు తోచిందా? దేవుని నీతి కంటే కూడా నీ నీతి ఎక్కువ అని నీవు అనుకుంటున్నావా? యోబు, నీలో స్వనీతి ఉంది, నీలో ఆధ్యాత్మిక గర్వం ఉంది. నీ తలంపులలో నీ స్వనీతికి సంబంధించిన నీ స్వనీతి తాలూకు అహంభావం ఉన్నట్లు కనబడతా ఉంది అని మాట్లాడుతున్నాడు. మొదటి 3 వచనాల్లో ఇంతకు ముందే ఎలీహు ఈ విషయాలు చెప్పాడు. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే ఎలీహు ఇంకా జవాబిస్తూ ఉన్నాడు. 4వ వచనంలో చూస్తే, నీతో కూడా ఉన్నటువంటి నీ సహవాసులతోనూ నేను వాదమాడతాను అంటున్నాడు. అంటే యోబుకు అతని మిత్రులకు కూడా తాను జవాబు చెప్పగలను అనేటువంటి ధైర్యం ఎలీహుకు ఉంది. 5వ వచనంలో అంటాడు, ఆకాశం వైపు నిదానించి చూడు, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడు అంటున్నాడు. ఆకాశమును ఆకాశ విశాలమును కలగజేసింది మన దేవుడే. ఆదికాండం 1వ అధ్యాయం చదువుతాం. 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చదువుతాం. అబ్రహాముతో అంటాడు ఆయన, అబ్రహామా, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రాలు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు, నీ సంతానం అలా అవుతుంది అని చెప్పారు.
కీర్తనకారుడు అంటాడు 8వ కీర్తన 3వ వచనంలో, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు అంటాడు భక్తుడు. యోబు అతని మిత్రులు కూడా నక్షత్రాల గురించి, ఆకాశం గురించి మాట్లాడారు. 9వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో, 25, 26 అధ్యాయాలలో యోబు అతని మిత్రులు కూడా ఆకాశము గురించి, నక్షత్రాల గురించి మాట్లాడారు. ఆకాశములో ఉన్నటువంటి దేవుడు మనిషి కంటే కూడా ఘనుడు. ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు మనిషి కంటే కూడా ఘనుడు. కాబట్టి 6వ వచనంలో అంటాడు, నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేశావా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేశావా అంటాడు. మనిషి పాపం చేస్తే ఆ పాపం దేవుణ్ణి బాధించదు. అతని నీతి వల్ల దేవునికి సహాయం ఏం కలగదు. అతని నీతి దేవునికి సహాయపడదు. అంటే మన దేవుడు దేనికోసం అయినా కానీ ఇతరులు ఎవ్వరి మీద ఆధారపడేవాడు కాడు. మనిషి చేసే ఏ పని కూడా దేవునికి మేలు కలిగించదో ఆయన నుంచి దేనిని తొలగించలేదు. ఎందుకంటే ఆయన మనుషుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. మనుషులు చేసేటువంటి మంచి పనులైనా, మనుషులు చేసేటువంటి చెడ్డ పనులైనా మనుషులపైనే ప్రభావం చూపేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి నువ్వు మంచి చేసినా, అంటే నువ్వు పాపం చేసినా, నువ్వు నీతిగా జీవించినా దేవునికి ఏ విధంగానూ అది ఉపయోగం కాదు. సామెతల గ్రంథం 8:36 చదివితే, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటాడు, నన్ను కనుగొనేవాడు జీవాన్ని కనుగొంటాడు, యెహోవా కటాక్షం వాడికి కలుగుద్ది. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహిస్తారు అంటాడు. కాబట్టి మనం చేసేటువంటి చెడ్డ పనులు కానీ మంచి పనులు కానీ మన మీదే ప్రభావం చూపిస్తాయి. దేవునికి ఒరిగేది ఏమీ లేదు దానివల్ల. నీతి న్యాయాలు అనేవి మనిషికి లాభదాయకం. ఒకవేళ దుష్టత్వం ఉందనుకోండి మనలో, అది మనకు నష్టాన్ని తెస్తుంది. ఒక మనిషి పాపం మరొక వ్యక్తికి హాని చేయొచ్చు. అతని మంచితనం మరో మనిషికి తోడ్పాటు కలిగించవచ్చు. కానీ అది కూడా దేవునికి ప్రయోజనకరమేమీ కాదు. ఇది కొంతవరకు నిజం. పాపి దేవునికి విరోధంగా ఉంటాడు. పాపి ఎప్పుడు కూడా దేవునికి విరోధే. దేవుణ్ణి లక్ష్యపెట్టడు పాపి. ఒకవేళ పాపం చేస్తే దేవునికి విరోధంగా తిరిగితే దేవుని శక్తినేమి నిర్వీర్యం చేయదు అది. ఇంకా మనం చూస్తే మనం మరొక విశ్వాసికి సహాయం చేస్తే ప్రభు తప్పకుండా మెచ్చి
మనకు సహాయం చేస్తాడు, తప్పకుండా మెచ్చుకుంటాడు. ఇంకా మనం చూస్తే 9వ వచనం నుంచి మన భాగంలో 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చూస్తే దేవుడు ప్రార్థనలకు ఎందుకు జవాబు ఇవ్వడో చెబుతూ ఉన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులు ఇతరుల సహాయాన్ని అర్థిస్తారు, కానీ వాళ్ళు ఏం చేయాలో తెలుసా? దేవుని సహాయాన్ని అర్థించాలి. 9వ వచనం చదివితే, అనేకులు బలాత్కారము చేయుట వలన జనులు కేకలు వేయుదురు, బలవంతుల భుజబలమునకు భయపడి సహాయం కొరకై కేకలు వేయుదురు. మనుషులు ఇతరుల సహాయం కోరతారు, కానీ వాళ్ళు ఏం చేయాలి తెలుసా? దేవుని సహాయాన్ని అర్థించాలి. దేవుని సహాయాన్ని అర్థించాలి. దేవుడే మన సృష్టికర్త. మన సమస్య ఎంత జటిలమైనదైనా దాన్ని తొలగించి మనకు ఆనందాన్ని ఇస్తాడు. 10వ వచనం చదివితే, అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారు ఎవరునూ లేరు అంటాడు. దేవుడు మన సృష్టికర్త. మన సమస్య అంత జటిలమైనదైనా ఆయన మనకు సహాయం చేసి మన దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని ఇస్తాడు. మనకు ఎక్కువ జ్ఞానాన్ని, బుద్ధిని నేర్పిస్తున్నాడు. ఎక్కువ జ్ఞానాన్ని, ఎక్కువ బుద్ధిని నేర్పిస్తున్నాడు. జంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పశుపక్షాదుల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మనకు దేవుడు నిజమైన జ్ఞానాన్ని ఇస్తాడు. కష్టంలో ఉన్నవారు దేవుని సహాయాన్ని అర్థిస్తారు. 12వ వచనం చూస్తే, వారు దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొర్రపెడుదురు గాని ఆయన ప్రత్యుత్తరం ఇయ్యుట లేదు అన్నాడు. కష్టంలో ఉన్నవాళ్ళు సహాయం కోసం మొరపెడతారు. ఒకవేళ వాళ్ళు ఇంకా గర్వంతోనే ఉన్నారనుకోండి, అప్పుడు దేవుడు పలకడు. ఇంకా మనం చూస్తే 14వ వచనం నుంచి 16వ వచనం వరకు యోబుకు మరికొన్ని సలహాలు ఇస్తున్నాడు. యోబు చాలా సలహాలు విన్నాడు ఈ గ్రంథంలో, కానీ ఏది అతనికి ఉపయోగకరంగా లేదు. యోబు కూడా కొన్ని సలహాలు ఇచ్చాడు. జోఫర్కి సలహా ఇచ్చాడు 12వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో. ఎలీఫజుకు సలహా ఇచ్చాడు 16వ అధ్యాయంలో. బిల్దదుకు సలహా ఇచ్చాడు 19వ అధ్యాయం 26వ అధ్యాయంలో. ఎలీహు కూడా యోబుకి ఇంతకు ముందే సలహాలు ఇచ్చాడు 33వ అధ్యాయంలో, 34వ అధ్యాయంలో. ఎలీహు అంటాడు, యోబు సమయం వచ్చేదాకా ఓపికతో దేవుని మీద భారం వేసి కనిపెట్టు అంటున్నాడు. 14వ వచనంలో చూస్తే, ఆయనను చూడలేనని నీవు చెప్పినాను, వ్యాజ్యము ఆయన ఎదుటనే ఉన్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టాలి. దేవుని మీద భారం వేసి నువ్వు కనిపెట్టు అని సలహా ఇస్తున్నాడు. పదిహేను వచనం చూస్తే, ఆయన కోపముతో దండింపకపోయినందును, నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందును, నిర్హేతుకముగా యోబు మాట్లాడి ఉన్నాడు, తెలివి లేకుండానే మాటలు విస్తరింపచేసి ఉన్నాడు అంటాడు.
ఎలీహు యోబుతో మాట్లాడాడు. ఎలీహు అంటాడు, తెలివి లేకుండానే, హేతువు లేకుండా యోబు మాట్లాడాడు, తెలివి లేకుండానే మాటలను విస్తరింపజేసి ఉన్నాడు అంటున్నాడు. జోఫరు ఎలీఫజు కూడా అలాగే అన్నారు. కానీ చివరికి దేవుడే వారిని గద్దించాడు. 38వ అధ్యాయంలో, అలాగే 42వ అధ్యాయంలో. ఈ అధ్యాయంలో 9 నుంచి 15 వచనాల వరకు మనం చూస్తే ఎలీహు అంటాడు, దేవుడు న్యాయవంతుల ఆక్రందనలను మనవులను వినట్లేదు కాబట్టి నీతి న్యాయాలతో బ్రతకడం వల్ల లాభమేంటి అని యోబు అభిప్రాయపడుతున్నాడు. ఇది యోబు యొక్క అభిప్రాయం అని ఎలీహు భావిస్తున్నాడు. అలాంటి అభిప్రాయాన్ని చాలా మందిలో సైతాను ప్రవేశపెడతా ఉంటాడు. ఎలాంటి అభిప్రాయం? దేవుడు న్యాయంగా బ్రతికే వాళ్ళ ఆక్రందనలు, వారి మనవులు వినడు, నీతి న్యాయాలతో మనం బ్రతకడం వల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదని అపవాదే చాలా మందిలో ఇలాంటి అభిప్రాయాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాడు. నిజమైన విశ్వాసులు కూడా కొందరు ఈ అంశం దగ్గర పరీక్షకు గురవుతారు. వారి ప్రార్థనలకు జవాబు రాకపోతే నేను దేవుని సేవించడం వ్యర్థం అని ఆలోచించేందుకు సైతాను వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు. తమ బాధల్లో ఉన్నటువంటి మనుషులు వారు మొర్రపెట్టినా దేవుడు వినకపోవడానికి అనేకమైన మంచి కారణాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కేవలం బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం వాళ్ళు దేవునికే, తమ సృష్టికర్తనే ఉపదేశకుడిగా గుర్తించి ఆయనకే మొరపెట్టాలి. కానీ కొంతమంది మొరపెడతారు. మొరపెట్టినప్పుడు కొన్నిసార్లు దేవుడు వినయపూర్వకంగా మొరపెట్టినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. వాళ్ళు రాత్రివేళ పాటలు పాడడానికి వారికి అవకాశం ఇస్తాడంటే వారి కష్టాల్లో ఆనందాన్ని వారికి కలగజేస్తాడు అంటాడు. ఎలీహు చెప్పే రెండోది ఏంటంటే, దేవుడు మనుషుల మొరలను ఒక్కోసారి ఎందుకు పట్టించుకోడంటే వాళ్ళ దుర్మార్గులు, అహంకారులు కాబట్టి. అందువల్ల వాళ్ళ ప్రార్థనలు శూన్యంగా, బూటకంగా ఉంటాయి అంటాడు. 12, 13, 14, 16 వచనాల్లో ఈ రెండు విషయాలు చెబుతూ, కొంతమంది మొర దేవుడు ఎందుకు వినడంటే తమ సృష్టికర్త మీద గర్వంగా ప్రవర్తిస్తూ వినయపూర్వకంగా ప్రార్థించరు గనక దేవుడు వారి మొర వినడు. అయితే వినయపూర్వకంగా ప్రార్థన చేస్తే మాత్రం వారి మొర విని వాళ్ళ కష్టాల్లో ఆనందాన్ని ఇస్తాడు అంటాడు మొదటిది. రెండవది, ఎందుకు వాళ్ళ మొర దేవుడు పట్టించుకోడంటే వాళ్ళు దుర్మార్గులు, అహంకారులైనందువల్ల వాళ్ళ ప్రార్థనలు పట్టించుకోడు అంటాడు. ఎలీహు దీన్ని అంతటినీ కూడా యోబు విషయంలో నిజమే అంటున్నాడు. దుర్మార్గులు, అహంకారంతో ఉండేటువంటి వారు చేసే ప్రార్థనల కంటే యోబు యొక్క ప్రార్థనలను దేవుడు మరింత నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎందుకంటే యోబు మాట్లాడే తీరును బట్టి యోబు న్యాయాన్ని కాదన్నాడు. అంటే ఎలీహు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎలీహు దృష్టిలో యోబు మీద తనకున్న ఉద్దేశం ఏంటంటే, యోబు గర్విష్ఠులు, దుర్మార్గులైనటువంటి వారందరికంటే కూడా మిక్కిలి పాపాత్ముడు అనేది ఎలీహు యొక్క అభిప్రాయం. యోబు మిక్కిలి దుర్మార్గుడు అనమాట. ఎలాగంటే యోబు గర్విష్ఠులైన, దుష్టులైనటువంటి మనుషులందరికంటే కూడా మరింత దుర్మార్గుడు కాబట్టే దేవుడు అతని ప్రార్థన వినట్లేదు, అతని ప్రార్థన శూన్యంగా ఉంది, అతని ప్రార్థనకు జవాబు రావట్లేదు అన్నట్టుగా వాదించాడు.
ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.